మనం చూస్తుంటాం రోజు అక్కడ ఉద్యోగాలు తీసేశారు, ఇక్కడ ఉద్యోగాలు తీసేశారు, ఆ కంపెనీ ఇన్ని వేల మందిని ఇంటికి పంపిస్తుంది అని ఒక రకమైన భయానక వాతావరణం. ఐటీ టెక్ రంగంలో కూడా ఇలాంటి వార్తలు రెగ్యులర్గా మనం చూస్తుంటాం. అయితే సంతోషకరమైన వార్త ఏంటంటే వరంగల్ నిట్ ఎన్ఐటీలో ఆఫర్ల మేళ, అదే క్యాంపస్ ఆఫర్ల మేళ కొనసాగుతుంది. 2 నెలల్లోనే 528 మంది ఉద్యోగాలకు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరికీ మంచి మంచి ఆఫర్లు. ఒక వ్యక్తి అయితే యూపీకి చెందిన నారాయణ త్యాగి అనే విద్యార్థికి 1,27,00,000 ప్యాకేజ్తో ఆఫర్ లెటర్ పొందారు. అలాగే ఖమ్మంకు చెందిన మహమ్మద్ నాహిల్ దేశీయ ఆఫర్ లెటర్ తీసుకున్నారు. ₹1,00,00,000 ప్యాకేజ్తో దేశీయ ఆఫర్ లెటర్ను ఆయన కూడా తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫస్ట్ టైం వరంగల్ నిట్లో కంప్యూటర్ సైన్స్లో చరిత్ర రికార్డ్ అన్నమాట. మంచి జాబ్ కొట్టేశారు ఎవరు, నారాయణ త్యాగి. అలాగే ఎలక్ట్రానిక్స్లో మహమ్మద్ నిహాల్, ఆయనకు ఆఫర్ లెటర్ వచ్చింది. మొత్తం మనం అనుకున్నాం కదా 528 మంది. వీళ్ళ గురించి 70 లక్షల దేశీయ ఆఫర్తో 6గురుకు, అలాగే 50 లక్షల ఆఫర్ లెటర్ 34 మందికి, 30 లక్షల ఆఫర్ లెటర్తో 125 మందికి, అలాగే 25 లక్షల దేశీయ ఆఫర్ లెటర్తో 200 మంది ఉద్యోగాలు పొందడానికి, ఉద్యోగం ఆఫర్ ఇస్తామంటూ ఎంఎన్సి కంపెనీలో వాళ్ళకు ఆఫర్ లెటర్లు ఇచ్చాయి. కేవలం 2 నెలల్లోనే. ఇంకా ఆ డ్రైవ్ కొనసాగుతుంది. ఒక నిట్ క్యాంపస్లో చదివే విద్యార్థుల్లో ఒక జోష్ స్పష్టంగా కనిపిస్తుంది మనకు. మనం చూసుకున్నట్లయితే ఈ 1,27,00,000 ప్యాకేజ్తో ఆఫర్ తీసుకున్న యూపీకి చెందిన నారాయణ త్యాగి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే వాళ్ళ మదర్ కెమిస్ట్రీ లెక్చరర్గా, తండ్రి ఏమో ఒక ఇంజనీర్గా ఉన్నారు. ఆయన గేమింగ్ అంటే చాలా ఇష్టమని ఆయన చెప్తున్నారు. ఆ ఇంట్రెస్ట్తోనే అతను వరంగల్ నిట్లో జాయిన్ అయినట్టు. ఈ ఆఫర్ తనకు చాలా స్ఫూర్తిగా ఉంది. ఇంకా నేను ప్రయోగాలు చేసి అద్భుతాలు చేయగలుగుతానన్న ఆశాభావాన్ని నారాయణ త్యాగి వ్యక్తం చేశారు. ఇక మహమ్మద్ నహీల్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ఖమ్మంకు చెందిన ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. తల్లి గృహిణి, తండ్రి కూడా ఒక ఆఫీసులో, ప్రైవేట్ ఆఫీసులో అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. ఆయన ఎలక్ట్రానిక్స్లో నీట్లో సీట్ దొరికింది. ఆయన ఏమో చాలా చాలా హ్యాపీగా, ఆ కుటుంబం అంతా ₹1,00,00,000 ఆఫర్ దొరకడం అనేది మేము ఊహించలేదు. ఇంకా ఎన్నో అద్భుతాలు చేసి ఇంకెంతో డబ్బు, ఎంతో ఇన్కమ్ వచ్చే ఆఫర్ లెటర్లు అందుకోవాలన్న ఆశతో ఉన్నానంటూ ఆయన కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే చాలా కాలేజీల్లో కూడా ఈ ఆఫర్ మేళ కొనసాగుతుంది. కంపెనీలు, చాలా కంపెనీలు దేశీయ, అంతర్జాతీయ అవకాశాలు ఇస్తూ ఆఫర్ లెటర్లు అందుకోవడం మన విద్యార్థుల అదృష్టం, వాళ్ళ కృషి శ్రమకు లభించిన ఫలితంగా మనం చెప్పుకోవచ్చు. అందరూ అనుకుంటారు ఐఐటీలో చదివితే గ్యారంటీగా ఉద్యోగాలు వస్తాయని. అదొక క్రేజ్ ఉంది. చాలా చాలా ప్రతిష్టాత్మకమైన ఇన్స్టిట్యూట్లు కదా ఇది ఐఐటి, నిట్ అనేవి మొత్తం. అయితే దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటి సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీలలో చదివిన పిల్లలందరికీ, అంటే విద్యార్థులందరికీ ఉద్యోగాలు దొరకలేదు అనేది ఆందోళన కలిగించే అంశమే. అంటే స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు దొరకడం అనేది అసాధ్యం అంటున్నారు. అయితే ఈ ఎంతమందికి ఐఐటీలు చదివిన ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఎలాంటి ఉద్యోగాలు వస్తున్నాయి అనే దాని మీద కాన్పూర్ ఐఐటికి చెందిన విద్యార్థి ధీరజ్ ఆర్టీఐ ద్వారా ఆయన సమాచారాన్ని తీసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే 2024లో 21,500 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం రిజిస్టర్ చేసుకుంటే అందులో 13,400 మందికి మాత్రమే మంచి ఉద్యోగాలు వచ్చాయి. మిగతా 8,000 మందికి, అంటే 38% విద్యార్థులకు ఎలాంటి అవకాశం లభించలేదు అనేది ఆందోళన కలిగించే అంశమే. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడ చదవటం అనేది ఆ ఇన్స్టిట్యూట్కు ఉంటుంది, కానీ ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్లో ఏం నేర్చుకుంటున్నారు, స్కిల్స్ డెవలప్ అయ్యాయా లేవా అన్న అంశాల్ని పరిగణలోకి తీసుకున్న తర్వాతే వాళ్ళ ఆయా విద్యార్థుల భవిష్యత్ ఉంటుంది అనటానికి ఇది అద్దం పడుతుందని మనం చెప్పుకోవచ్చు.